హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా రెడీ చేస్తారో దాని తయారీ విధానం తెలుసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో పాలు విరిగిపోయాయండి. అయితే ఈ విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా మనం ఇప్పుడు దీంతో పన్నీర్ రెడీ చేద్దాం. ఆల్రెడీ ఇవి విరిగిపోయాయి, కానీ స్టవ్ పైన సిమ్లో ఉంచి బాయిల్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. చిన్న నిమ్మ చెక్క పిండుతున్నాను. ఇంకా ఏమైనా పాల కన్సిస్టెన్సీ ఉంటే అది కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని వడకట్టుకుందాం. ఈ విధంగా విరిగిపోయిన పాలని వడకట్టుకుందాం. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే మిగిలిన విరిగిన పాలను కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని మొత్తం సపరేట్ చేసి ఈ మిల్క్ కన్సిస్టెన్సీని వాటర్ మొత్తం సపరేట్ చేసాము. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండాం కాబట్టి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో దీన్ని వేసుకోవాలి. ఈ విధంగా మూట కట్టుకొని పిండుకోవాలి. ఈ విధంగా మూట కట్టుకున్న తర్వాత దీనికి ఒక మంచి షేప్ రావాలి కాబట్టి దీనిపైన ఇలా రోలును పెడుతున్నాము. దీనిపైన ఇలా ఎక్కువగా వెయిట్ పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది మనకి వస్తుంది. దీన్ని ఒక 2-3 అవర్స్ పాటు ఇలాగే ఉంచాలి. రోలు అనే కాదు, ఏదైనా వెయిట్ బిందె కానీ ఏదైనా పెట్టొచ్చు. ఒక 3 అవర్స్ తర్వాత వెయిట్ తీసి ఈ క్లాత్ ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా పన్నీర్ రెడీ అయి ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది వచ్చేసిందో మనకి. దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.